దేవుని బిడ్డలారా, ఈ గీహోన్ అనేది దేన్ని చూపిస్తుందంటే మల్టిపుల్ బ్లెస్సింగ్స్ చూపిస్తున్నాయి. నీ శత్రువులను తల వంచి నీ తలను పైకెత్తే దేవుడే మన దేవుడని ఈ యొక్క గీహోన్ అనుభవం మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ శుభదిన నాడున దేవుడు మనం దర్శించబోతున్నాడు. దేవుని స్వరం మీరు వినబోతున్నారు. మీ జీవితంలో దేనికోసమైతే ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యాన్ని దేవుడు త్వరలో 1-2 రోజుల్లోనే సఫలపరచబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. మరి కొన్ని దినాలుగా మనము ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదామును క్షేమాన్ని కోరిన దేవుడు ఆదామునకు ఏ కొరత రానియకూడదనే ఉద్దేశంతో ఒక పెద్ద నదిని దేవుడు సృష్టించాడట. ఆ నది 4 భాగాలుగా విడిపోయి 4 పక్క నుండి వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని ఆశీర్వాదకరంగాను అభివృద్ధి పాటలోనికి నడిపించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మన పీషోను గురించి బైబిల్లో ధ్యానం చేశాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గీహోను అని 2వ చీలిక గురించి దేవుడు ఆ పరదేశంలో ఏదోలో ఉండి ప్రవహించిన ఆ నది నుండి 2వ చీలిక ఏంటంటే గీహోను అని రాయబడి ఉంది. గీహోను అనే మాటకు సంతోషముతో ఉప్పొంగటం, పొరలటం అనే అర్థం. దేవుని బిడ్డలారా, మరి మీ లైఫ్లో ఈనాటి వరకు మీరు సంపూర్ణమైన సంతోషం అనుభవించకపోతే ఖచ్చితంగా అది సాతాను ఒక క్రియ కిందనే మనము పరిగణించాలి. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నప్పుడు దొంగల చేతిలో పడి కొట్టబడి దోచుకోబడి ఆయన చివరికి కుర్రప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. ఆయన సావు బ్రతుకులో కొట్టుచుండగా ఆ వ్యక్తికి ఏమాత్రం సంతోషం ఉంటుందో చూడండి. సంతోషం ఉండదు కదా. కానీ సమార్యుడైన యేసు ఆయన యొద్దకు వెళ్ళి మరలా ఆయన కోలుకోయిన సంతోషాన్ని తిరిగి ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి. నయోమి అంటే సంతోషం అని అర్థం. నన్ను మారా అని పిలవండి అంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ సంతోషాన్ని సమాధానాన్ని దొంగలించే ఏ ఒక్క శక్తులైనా మీ యొక్క జీవితం నుండి తొలగిపోనుగాక. సాతాను క్రియలని లయమైపోనుగాక. దేవుని బిడ్డలారా, తరచుగా ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేసుకుంటూ వచ్చారు శత్రులు. ఇది 2వ విషయం మనము నేర్చుకోవాల్సిన విషయం. అప్పుడు ఎజెకియెల్ కాలంలో ఏం చేశాడంటే ఈ యొక్క గీహోను అనే ఆ నది ఎక్కడైతే వస్తుందో ఆ దారి పొడుగున శత్రువులు యెరూషలేములోనికి ప్రవేశించి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయబోతున్నారు కనుక వారికి నీళ్లు లేకుండా చేయాలని చెప్పి హిజ్కియా రాజు ఒక పెద్ద గోడ లేపాడంట. 2వ దినవృత్తాంతం 32-30లో రాయబడి. తర్వాత శత్రువులకి ఎంత మాత్రం నీళ్లు దొరకకూడదు అనుకున్నాడు. అంతేకాదు, ఆ నీళ్లు మళ్ళా గోడ లేపితే ఎక్కడ నీళ్లు వృధా అయిపోతాయేమని చెప్పి 1750 అడుగులతో ఒక పెద్ద గొయ్యి ట్యూనల్ చేసి ఆ ట్యూనల్ నుండి యెరూషలేముకు ఆ వాటర్ వేస్ట్ కాకుండా యెరూషలేముకు ఆ వాటర్ని తీసుకొని రావటం జరిగింది. అది చేరుకున్న స్థలమే షిలోమ్ అని పిలువబడుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో యేసు ప్రభు ఆయన కళ్ళు మీద బురద రాసి వెళ్ళి సిలువలో వెళ్ళి కడుక్కోమన్నాడు కదండి. ఆ వాటర్ ఈ వాటరే అన్నమాట. దేవుని బిడ్డలారా, ఒకవైపు ఏమో శత్రువులకు అది అందకుండా పోతున్నాయి, అంతేకాదు ఆత్మీయ ఆశీర్వాదానికి కూడా తోడ్పడుతున్నట్టుగా మన యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొత్తానికి దేవుని బిడ్డలారా, ఈ గీహోన్ అనేది దేన్ని చూపిస్తుందంటే మల్టిపుల్ బ్లెస్సింగ్స్ చూపిస్తున్నాయి. నీ శత్రువులను తల వంచి నీ తలను పైకెత్తే దేవుడే మన దేవుడని ఈ యొక్క గీహోన్ అనుభవం మనకు తెలియపరుస్తుంది. కనుక ఈరోజు మీ జీవితంలో ఎటువంటి
పోరాటంలో, శోధనలో, వేదనలో ఉన్న దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా విడుదల చేసి ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రియ బిడ్డలందరిని ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, నది ద్వారా పుట్టించిన నది ద్వారా వచ్చే ఆశీర్వాదం సంపూర్ణంగా కలగాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఆశీర్వదించి, దీవించి, బలపరచమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. ప్రభువును దీవించును గాక.